హరి ఓం. శృంగేరి జగద్గురువులు సన్నిధానం వారు వివరించిన విధంగా మంత్రస్వరూపములైన స్తోత్రములు, అందున ఆదిశంకరాచార్యుల వారి స్తోత్రములు మనకు నిత్యము పారాయణము చేయదగినవి. ఆ స్తోత్రములలో విశేషమైన ఈ మంత్ర మాతృకా పుష్పమాలాస్తవము అమ్మవారి పంచదశి మంత్రము నిగూఢముగా కలిగి ఉన్నది. శంకరులు ఈ స్తోత్రంలో తన మనస్సులోనే భావన చేత అమ్మవారి యొక్క షోడశోపచార పూజను చేశారు. మంత్రమాతృగా పుష్పమాలాస్తవ. కల్లోలోల్లసితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణిద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభసహస్రనిర్మితసభా మధ్యే విమానోత్తమే చింతారత్నవినిర్మితం జననితే సింహాసనం భావయే ఏణాంకానలభానుమండలలసత్ శ్రీచక్రमध्ये స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే ఈశానాదిపదం శివైకఫలకం రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతాం లక్ష్యే యోగిజనస్య లక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబుపటీర కుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః గోక్షీరైరపి నారికేళసలిలై శుద్ధోదకైర్మంత్రితైః స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతాం హ్రీంకారాంకిత మంత్రలక్షితతనో హేమాచలాత్ సంచితైః రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌసుంభవర్ణాంశుకం ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతం తూద్భవం దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతాం హంసైరప్యతిలోభనీయ గమనే హారావళీముజ్వలాం హిందోళద్యుతిహీరపూరితతరే హేమాంగదే కంకణే మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందుచూడామణిం నాసామౌక్తికమంగుళీయకటకే కాంచీమపి స్వీకురు సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం గండాదర్శన మండలే నయనయోర్దివ్యాంజనం తేంచితం కంఠాబ్ధే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైః జాజీ చంపక మాలతీ వకుళకైర్మందార కుందాదిభిః కేతక్యాకరవీరకైర్బహువిధైః క్లప్తాస్రజో మాలికా సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్పతాం హంతారం మదనస్య నందయసి యైరంగైరనంగోజ్వలైః యైర్భృంగావళి నీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయం తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలా గృహాణ్యామోదాయ దశాంగగుగ్గులు ఘృతైర్ధూపైరహం ధూపయే లక్ష్మీముజ్వలయామి రత్ననివహోద్భాసాంతరే మందిరే
मालारूपविलम्बितैर्मणिमय स्तम्भेषु सम्भावितैः चित्रैर्नाटक पुत्रिकाकरधृतैर्गव्यैर्घृतैर्वर्धितैः दिव्यैर्दीपगणैर्धिया गिरिसुते सन्तुष्टये कल्पताम् ह्रीङ्कारेश्वरि तप्तहाटककृतैः स्थालीसहस्रैर्युतं दिव्यान्नं घृतसूपशाकभरितं चित्रान्नभेदं तथा दुग्धान्नं मधुशर्करादधियुतं माणिक्यपात्रे स्थितं माशापूपसहस्रमम्ब सफलं नैवेद्यमावेदये सच्छायैर्वंकेतकीदलरुचा ताम्बूलवल्लीदलैः पूगैर्भूरिगुणैः सुगन्धिमधुरैः कर्पूरखण्डोज्ज्वलैः मुक्ताचूर्णविराजितैर्बहुविधैर्वक्त्राम्बुजामोदितैः पूर्णारत्नकलाचिका तव मुदे न्यस्ता पुरस्तादु मे कन्याभिः कमनीयकान्तिभिरलङ्कारामलारार्तिका पात्रे मौक्तिकचित्रपङ्क्ति विलसत्कर्पूरदीपालिभिः तत्तत्तालमृदङ्गगीतसहितं नृत्यत्पदाम्भोरुहं मन्त्राराधनपूर्वकं सुनिहितं नीराजनं गृह्यताम् लक्ष्मीर्मौक्तिकलक्षकल्पितसितच्छत्रं तु धत्ते रसादिन्द्राणी च रतिश्च चामरपरे धत्ते स्वयं भारती वीणामेणविलोचना सुमनसा नृत्यन्ति तद्रागवद्भावैराङ्गिकसात्विकैः स्फुटरसं मातस्त्वया कर्ण्यताम् ह्रीङ्कारत्रयसम्पुटेन मनुनोपास्ये त्रयी मौलिभिः वाक्यैर्लक्ष्यतनो तव स्तुतिविधौ को वा क्षमेताम्बिके संलापास्तुतयः प्रदक्षिणशतं संचारये वास्तु ते संवेशो न मनः सहस्रमखिलं सन्तुष्टये कल्पताम् श्रीमन्त्राक्षरमालया गिरिसुतां यः पूजयेच्चेतसा सन्ध्यासुप्रतिवासरं सुनियतस्तस्यामलस्याचिरात् चित्ताम्भोरुहमण्टपे गिरिसुता नृत्तं विधत्ते रसाद्वाणी वक्त्रसरोरुहे जलधिजा गेहे जगन्मङ्गला इति गिरिवरपुत्री पादराजीवभूषा भुवनममलयन्ति सूक्तिसौरभ्यसारा शिवपदमकरन्दस्यन्दिनी मन्निबद्धा मदयतु कविभृङ्गान् मातृका पुष्पमाला इति श्रीमदादिशङ्कराचार्य विरचिता मन्त्रमातृका पुष्पमालास्तवः।